బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. ఇక షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలకు 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించింది. బీజేపీ కూడా సెప్టెంబర్ 4 నుండి 10వ తేదీ వరకు ఆశావహ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టనుంది. ఇక ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇక దరఖాస్తులను స్వీకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఇక వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే వాళ్లు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఆశావహుల నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత ముందడుగు వేస్తుండగా స్పష్టమవుతా ఉన్నది. తాజాగా ఆశావహులు ఆయా నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో 10 పైన అభ్యర్థులు ఆశావహులు టికెట్ కోసం ఆశిస్తా ఉన్నారు. వాళ్ళు అంటే ఇట్లాంటి పోటీని ఏ రకంగా ఉంది, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ బయోడేటా ఏంటి అనే విషయాలు సేకరించేందుకు బీజేపీ నిర్ణయించి సంబంధించి కూడా ఆహ్వానించింది. ఏ నియోజకవర్గం పోటీ చేయాలనుకుంటున్నారు, పార్టీలో బాధ్యత ఏంటి, ఎప్పటి నుంచి పనిచేసిన వివరాలతో సమగ్ర వివరాలతో కూడినటువంటి అప్లికేషన్ పార్టీ కార్యాలయం దొరకదని ఇందుకోసం ప్రత్యేకంగా పార్టీ రాష్ట్ర నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఒక కౌంటర్ను కూడా ఓపెన్ చేసి అక్కడ ఒక వ్యక్తికి అంటే నాయకుడికి బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే ఈ నామినీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సుమారుగా అంటే 10వ తేదీ వరకు కొనసాగుతుందని చేసి పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో కొంచెం ముందుకు వెళ్ళినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసి స్క్రూటినీ అంటే వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేయడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో దృష్టి పెట్టింది. రెండు పార్టీలు ఒకటి తర్వాత ఒకటిగా మొదటి స్థానంలో బీఆర్ఎస్లుగా, రెండో స్థానం కాంగ్రెస్ ఉంది. ఇప్పుడిప్పుడే బీజేపీ కూడా నా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముందుకు వెళ్లేందుకు ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తుంటే బీజేపీ కొంతకాలంగా ఏదైతే ప్రత్యామ్నాయము బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పినటువంటి పార్టీ కొంత అభ్యర్థుల ఎంపిక విషయంలో వెనుకబడింది. అభ్యర్థుల ఎంపిక ఇంకా దృష్టి పెట్టలేదు అని చెప్పేది జరిగింది. మొన్న అమిత్ షా వచ్చిన ఖమ్మం పర్యటన సందర్భం కూడా పార్టీ రాష్ట్ర నాయకులు అభ్యర్థుల ఎంపిక ఉండేటప్పుడు ముందుగా పనిచేయండి, అభ్యర్థుల విషయంలో మీకు అవసరం లేదు, ముందుగా పనిచేయండి, అభ్యర్థుల ఎంపిక అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీకేమి ఇబ్బందికరంగా లేదని చెప్పడంతో పార్టీ నాయకులు కొంత వెనక్కు వేశారు. తాజాగా బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించడంతో పార్టీ ఆశాభావులు కూడా దరఖాస్తుల సమర్పణకు అంచనగణంతో పార్టీ కార్యాలయానికి వచ్చేందుకు కొంత సన్నద్ధమవుతున్నారు. ఈ రోజు నుంచి అంటే ఈరోజు ఇప్పటి నుంచి కొద్దిసేపటి నుంచి ప్రారంభమయ్యాయి దరఖాస్తు ప్రక్రియ. ఇందుకు సంబంధించి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.